హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం చిన్ని కృష్ణుడి గురించి చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా గృహస్థాశ్రమం కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వన్ యశోద కోరిక. చిన్ని కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వ్రేలిపై ధరించి గొడుగులాగా పట్టి గోవులకు గోపాలకులకు ఆశ్రయం కల్పించినాడు. 7 రాత్రులు 7 పగళ్ళు అలాగే నిల్చుకుని దేవేంద్రుడు కురిపించిన వడగండ్ల వాన నుండి అందరినీ రక్షించినాడు. అప్పుడు ఆయన వయసు కూడా 7 ఏండ్లే. ప్రకృతిని పంచభూతాలను శాసింపగలిగిన సకల శక్తియుక్తులు బాలకృష్ణునికి పుట్టుకతోనే సంక్రమించాయి. అందుకే గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వ్రేలిపై ధరించిన ఆ సమయంలో తన శరీరం యొక్క పొడవు కొంత పెంచినాడు. ఎందుకంటే అసంఖ్యకంగా ఉన్న ఆలమందలు ఆయాల మందలను గాచే గోపాలకులు గోవర్ధన పర్వతాన్ని పూజించి వనభోజనాలకు వచ్చిన పిన్నలు పెద్దలు అందరూ అక్కడే ఉన్నారు కదా. వారందరికీ ఆశ్రయం కావాలి కదా. వాళ్ళలో తన తల్లిదండ్రులైన యశోదానందులు కూడా ఉన్నారు. స్వయాన తమ బిడ్డడైన చిన్ని కృష్ణుడు అంతటి మహత్తర కార్యం నిర్వహించడం, ఆ అద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షించే భాగ్యం కలగడం తమ పురాకృత సుకృతంగా భావించినారు. అందులోనూ నందుని కంటే యశోద ఆనందానికి అంతులేదు. ఆ దృశ్యాన్ని చూస్తూ అప్పుడప్పుడు పారవస్యాన్ని కూడా పొందుతూ ఉంది. ఆ రాత్రి సమయాల్లో గోవులు గోపాలకులు హాయిగా పండుకొని నిద్రపోతూ ఉంటారు. పగలు కూడా నిద్రపోకపోయినా గోవులు హాయిగా పండుకొని నెమరు వేస్తూ ఉంటాయి. యశోద నిద్రాహారాల కంటే కూడా అలా గోవర్ధన పర్వతాన్ని చిటికన వ్రేలిపై ధరించి నిల్చుకుని ఉండే బాలకృష్ణుడు తదేకంగా చూస్తూ ఉండడం ఇష్టం. వర్షంలో మనం గొడుగు వేసుకుని నడుస్తూ ఉంటే గొడుగు పైన పడిన వర్షపు నీరు గొడుగు అంచుల నుండి వలయాకారంలో క్రిందికి జాలువారుతూ ఉంటాయి కదా. అలాగే వలయాకారంలో ఉన్న గోవర్ధన పర్వతం చుట్టూ నీటి ప్రవాహాలు జాలవారుతూ ఉంటే స్వచ్ఛమైన ఆ నీటి జాలుల్లో బాలకృష్ణుని రూపం ప్రతిబింబిస్తూ ఉంది. గోవర్ధన పర్వతం చుట్టూ జాలువారే నీటి ప్రవాహాలన్నిటిలోని బాలకృష్ణుని రూపమే ప్రతిబింబించి కనిపిస్తూ ఉంటే యశోదాదేవి మాటి మాటికి ఆ దృశ్యాలు చూచి పులకించిపోతూ ఉండేది. ఎంతైనా అమ్మ కదా. సో అందుకని చెప్పి ఆమె తన కొడుకుని చూసి ఏ విధంగా సంబరపడుతూ ఉందో చూడండి.